Hello guys, welcome back to my YouTube channel. In this video I am going to cover Unit 5 of HCI. నేను ఈ యూనిట్లో ఎక్స్ప్లెనేషన్ కోసం యూజ్ చేసిన నోట్స్ మొత్తం నేను చాట్ జీపీటీ నుంచి తీసుకున్నా. సో ఈ ఫిఫ్త్ యూనిట్లో ఏముంటుంది మెయిన్గా అంటే యూజర్ ఎట్లా థింక్ చేస్తాడు అండ్ ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయాలి అంటే ఎట్లా కంప్లీట్ చేస్తాడు అండ్ వీ విల్ ఆల్సో స్టడీ అబౌట్ సమ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ బేసిక్స్ గురించి అంటే వాట్ ఈజ్ వాట్ అనేది కొన్ని టాపిక్స్ ఉంటాయి అంతే. జనరలీ యూనిట్ 5లో అసలు కాగ్నిటివ్ మోడల్స్ గురించి ఉంది హెడ్డింగ్ దగ్గర. సో మెయిన్గా కాగ్నిటివ్ మోడల్స్ అంటే ఏంటి అంటే ఈ మోడల్స్ ఒక ఫ్రేమ్వర్క్ లెక్క అనమాట, అంటే ఒక థియరీ లెక్క. ఆ థియరీ చదివితే మనకి ఏమర్థమవుతుంది అంటే యూజర్ ఎట్లా ఆలోచిస్తాడు, ఎట్లా ప్రిసీవ్ చేసుకుంటాడు, ఎట్లా గుర్తుపెట్టుకుంటాడు అండ్ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాడు అని. కమింగ్ టు ద డెఫినేషన్, these are the models which represent human mental process that describe how users interact with systems by processing information, solving problems and making decisions. ఇక్కడ పర్పస్ ఏంటి ఈ కాగ్నిటివ్ మోడల్స్ది అంటే యూజర్ థింక్ చేసే పద్ధతి మనం అర్థం చేసుకోవడం, వాళ్ళ బిహేవియర్ అర్థం చేసుకోవడం, యూజబిలిటీ ఇంటర్ఫేసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇంకా ఎర్రర్స్ తగ్గియడం, మెంటల్ ఎబిలిటీస్ని పట్టి మనం సిస్టమ్ని డిజైన్ చేయడానికి ఈజీగా ఉండాలి అట్లా అనమాట. అండ్ టైప్స్ ఏంటి కాగ్నిటివ్ ప్రాసెసెస్లో టైప్స్ ఆఫ్ కాగ్నిటివ్ ప్రాసెసెస్ ఏంటి అంటే జనరల్గా పర్సెప్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా విజువల్ ఎలిమెంట్ ఉంది, ఐకాన్స్, బటన్స్, కలర్స్ లాంటివి ఉంటాయి కదా, దాంతో ఎట్లా అర్థం చేసుకుంటారు, దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు యూజర్స్, దాన్ని బట్టి ఉంటుందన్నమాట మెయిన్గా. అంటే అది మనకు సబ్కాన్షియస్ మైండ్లో అది ఉంటుంది కదా, రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కదా, దాని లెక్క అనమాట మెయిన్లీ పర్సెప్షన్ అంటే. నెక్స్ట్ వన్, మెమరీలో మళ్ళీ టూ టైప్స్, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, లిమిటెడ్ కెపాసిటీ. అంటే ఇప్పుడు ఏదైనా మరీ డిఫికల్ట్ ఉంటే అది మనకి ఈ టాస్క్ అయ్యే వరకు గుర్తుపెట్టుకోవాలి అని మనం నేర్చుకుంటాం, అది ఎక్కువ రోజులు గుర్తుండదు. అండ్ లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఒకసారి నేర్చుకుంటే మనకు గుర్తుంటుంది. సో దాన్ని బట్టి ఉంటుంది మెమరీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లెర్నింగ్, హౌ ఫాస్ట్ యూజర్స్ కెన్ లెర్న్ అండ్ ఎట్ల పద్ధతిలో వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు అని. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, దిస్ ఈస్ మెయిన్లీ అబౌట్ హౌ యూజర్స్ అచీవ్ గోల్స్ విత్ యూజింగ్ ది సిస్టమ్, like what kind of steps do they follow, and sometimes it also involves the process which they follow to complete their task. And next one is decision making, so it involves choosing actions among alternatives, like we will be having some alternatives. Save cheyali ante control s kottachchu, save button nokkochu atla, it depends on what option I choose. Next one, importance enti HCI lo ante యూజర్స్కి నచ్చినట్టు మనం ఇంటర్ఫేస్ డిజైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ యూజర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇట్ సపోర్ట్స్ టు బిల్డ్ అ బెటర్ ఇంటరాక్షన్ డిజైన్. అండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పర్సెప్షన్, మెమరీ, డెసిషన్ మేకింగ్ అనుకున్నాం కదా. ఇప్పుడు వెన్ జస్ట్ థింక్ దట్ ఆ యూజర్ ఈజ్ యూజింగ్ ఎ మొబైల్ యాప్ అండ్ అక్కడ యూజర్ మొబైల్ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు దే విల్ సీ సమ్ ఐకాన్స్, లైక్ యూట్యూబ్లోనే చూస్తే యూట్యూబ్లోనే కొన్ని ఐకాన్స్ ఉంటాయి, లైక్ వాళ్ళు చూసే ఐకాన్స్ని చూడడం అనేది పర్సెప్షన్. అండ్ రిమెంబర్స్ హౌ టు యూజ్ ఇట్, అంటే ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఒక ఐకాన్ ఉంది, అది క్లిక్ చేస్తే షార్ట్స్ వస్తాయి అని గుర్తుంటుంది. అండ్ డిసైడ్స్ విచ్ ఆప్షన్ టు క్లిక్, అంటే ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్లో డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి, ఏ ఆప్షన్ క్లిక్ చేయాలి అనేది డెసిషన్ మేకింగ్. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే యూజర్ ఎర్రర్స్ ఏంటి అనేది ప్రిడిక్ట్ చేయడం అవుతుంది, డిజైన్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఇంకా ఇంటర్ఫేస్ మంచిగా చేసుకోవడం. లిమిటేషన్స్ ఏంటి అంటే వీ నో దట్ హ్యూమన్ థింకింగ్ ఈజ్ కాంప్లెక్స్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు ఏదైనా మోడల్ బిల్డ్ చేయడం, హ్యూమన్ ఎట్లా ఆలోచిస్తాడు అనేది 100% అక్యురేట్గా బిల్డ్ చేయడం ఈజ్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్ రిక్వైర్స్ అ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైకాలజీ. అంటే ఒక పర్సన్ ఎట్లాంటప్పుడు ఎలా ఆలోచిస్తాడు, ఇలాంటి పర్సన్ ఎట్లా, అలాంటి పర్సన్ ఎట్లా, అవన్నీ తెలిసి ఉండాలి. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ అ డిఫికల్ట్ టాస్క్ టు బిల్డ్ ఎ 100% అక్యురేట్ మోడల్. సో నెక్స్ట్, గోల్ అండ్ టాస్క్ హైరార్కీస్ అంటే ఏంటి అని ఉంది మెయిన్గా. ఇప్పుడు ఇప్పుడు యూజర్స్ ఏదన్నా టాస్క్ కంప్లీట్ చేయాలి అంటే వాళ్ళు సిస్టమ్ తోటి ఇంటరాక్ట్ అవుతారు, ఒక్కొక్క సర్టెన్ గోల్స్ అచీవ్ చేయాలి అన్నప్పుడు సిస్టమ్ తోటి ఇంటరాక్ట్ అవుతారు కదా. ఇప్పుడు ఏంటి అంటే నేను వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నా, ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి నేను ఫాలో అయ్యే స్మాల్ స్టెప్స్ అన్నిటినీ
కలిపితే అది హైరార్కీ లాగా అనుకోవచ్చు అనమాట. సో కమింగ్ టు ది డెఫినేషన్, goal and task hierarchies represent the breakdown of a user's main goal into smaller sub goals and task in a structured hierarchical manner. లైక్ నా గోల్ ఏంటి, ఇప్పుడు కీ కాంపోనెంట్స్ చూద్దాం. నా గోల్ ఏంటి, నేను ఆ, నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. అయితే నా టాస్క్ ఇప్పుడు స్టెప్స్ రిక్వైర్డ్ టు అచీవ్ ది గోల్. ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేయడం కంప్లీట్ చేయాలి, సేవ్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ యూట్యూబ్లోకి వెళ్ళాలి. యూట్యూబ్లోకి వెళ్ళి నేను అప్లోడ్ వీడియో దగ్గర క్లిక్ చేసి ఈ వీడియో అటాచ్ చేసి థంబ్నెయిల్ పెట్టి అప్లోడ్ చేయాలి. ఇది టాస్క్లో స్టెప్స్ రిక్వైర్డ్ అనమాట. ఇది బ్రేక్ డౌన్. హైరార్కీ అంటే ఏంటి అంటే ఇంతకుముందు మనం సబ్ టాస్క్గా చెప్పుకున్నాం కదా, అదే ఇది. సో ఈ 3 స్టెప్స్ ఉంటాయి. గోల్ ఏంటి, టాస్క్ ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నా, దీంట్లో చేయాల్సిన అంటే నేను ఏం అచీవ్ చేయాలనుకుంటున్నా, దానికి ఏం పని చేయాలి, అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ దట్ టాస్క్. ఇప్పుడు స్ట్రక్చర్ టాప్ లెవెల్ ఏంటి అంటే మెయిన్ గోల్. మెయిన్ గోల్ ఏంటి, నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి. మిడిల్ లెవెల్ సబ్ గోల్స్. సబ్ గోల్స్ అంటే ఏంటి అంటే నేను థంబ్నెయిల్ పెట్టాలి, అవన్నీ పెట్టాలి. బాటమ్ లెవెల్ ఏంటి అంటే ఇండివిజువల్ టాస్క్ ఆర్ యాక్షన్, అంటే డిస్క్రిప్షన్ పెట్టడం ఎక్సెట్రా ఎక్సెట్రా, అట్లా చిన్న చిన్నవన్నీ కూడా కౌంట్ చేయడం అనమాట. ఇప్పుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం గురించి ఉంది. ఇప్పుడు సబ్ గోల్స్ ఏంటంటే రెస్టారెంట్ చూస్ చేసుకోవడం, ఐటమ్ సెలెక్ట్ చేసుకోవడం, అండ్ పేమెంట్ చేయడం. టాస్క్స్ ఏంటి అంటే యాప్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి పే చేసే వరకు ఉంటుందన్నమాట. సో హెచ్సిఐలో దీని నుంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎట్లా అంటే యూజర్ వర్క్ ఫ్లో ఎట్లుంటుంది అని అర్థం చేసుకోవడం, ఇంకా మోర్ ఆర్గనైజ్డ్గా మనం డిజైన్ చేయగలుగుతాం. యూజర్ వర్క్ ఫ్లో ఎట్లుంది అని తెలిస్తే ఫస్ట్ దీనికి వెళ్తాడు, తర్వాత దీనికి వెళ్తాడు అంటే ఒక దాని తర్వాత ఒకటి అట్లా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. యూజబిలిటీ అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, యూజర్ కన్ఫ్యూజన్ తగ్గిపోతుంది. అడ్వాంటేజెస్ ఏంటి అంటే యూజర్ యాక్షన్స్ మీద మనకి క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది, హెల్ప్స్ ఇన్ డిజైనింగ్ స్టెప్ బై స్టెప్ ఇంటర్ఫేసెస్, ఇంప్రూవ్స్ టాస్క్ కంప్లీషన్ స్పీడ్. లిమిటేషన్స్ ఏంటి అంటే కొన్ని కాంప్లెక్స్ టాస్క్స్ ఉంటాయి, వాటిని హైరార్కీ లెక్క గీయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఎవ్రీ టైమ్, అండ్ ఇట్ కెన్ బీ లార్జ్ సమ్ టైమ్స్. ఇంకొకటి ఏంటి అంటే రియల్ వరల్డ్ యూజర్ బిహేవియర్ని ఫుల్గా క్యాప్చర్ చేయడం కష్టం కావచ్చు. సో దీస్ ఆర్ లైక్ ఇంట్రడక్టరీ టాపిక్స్ అనమాట. వీటి నుంచి అడగరు అని కాదు, సమ్ టైమ్స్ వీటి నుంచి అడుగుతారు మనకి, అంటే సబ్ క్వశ్చన్ లాగా కానీ అట్లాంటప్పుడు. సో దీస్ 2 టాపిక్స్ విల్ బీ హెల్ప్ఫుల్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు వీటి మీద ఇట్లా అడుగుతుంటారు. సో దట్స్ వై ఐ ఇంక్లూడెడ్ దీస్ 2 టాపిక్స్. అండ్ కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్, GOMS సేవ్స్ మనీ. జనరలీ GOMS అంటే ఏంటి అంటే గోల్స్, ఆపరేటర్స్, మెథడ్స్, సెలెక్షన్ రూల్స్. సో ఇప్పుడు ఇది ఒక కాగ్నిటివ్ మోడల్ అనమాట హెచ్సిఐలో. అంటే ఇప్పుడు యూజర్స్ ఒక టాస్క్ని ఎట్లా పర్ఫామ్ చేస్తారు అనేది చెప్తుంది. ఇప్పుడు బిఫోర్ డెవలప్మెంటే ఒక సిస్టమ్ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి డెవలపర్కి హెల్ప్ అవుతుంది. టైం ఇంకా కాస్ట్ రెండు సేవ్ అవుతాయి దీని నుంచి. ఇప్పుడు GOMS అంటే గోల్స్, ఆపరేటర్స్, మెథడ్స్, సెలెక్షన్ రూల్స్ అనుకున్నాం కదా. సో లెట్స్ లుక్ ఇన్ టు ఈచ్ ఆఫ్ ఇట్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు గోల్స్ అంటే ఏంటి అంటే వాట్ యూజర్ వాంట్స్ టు అచీవ్. ఫర్ ఎగ్జాంపుల్ a user wants to send an email, so that can be a goal. And operators, basic actions performed by the user, like they have to click and they have to type the email and they have to move their mouse to point at some words, and at last they have to click the send button atla. And next, methods, different way to complete a task. ఎగ్జాంపుల్ ఏంటి అంటే షార్ట్ కట్ కీ అన్న యూజ్ చేయొచ్చు, కంట్రోలర్స్ లెక్క, లేకపోతే మెనూకి వెళ్ళి సేవ్ చేసుకోవచ్చు. సెలెక్షన్ రూల్స్ టు చూస్ ద బెస్ట్ మెథడ్. ఇప్పుడు ఇఫ్ అ పర్సన్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు షార్ట్ కట్ యూస్ చేయడం బెటర్, ఎల్స్ మెనూ యూస్ చేయడం బెటర్. ఇప్పుడు కొత్త వాళ్ళకి షార్ట్ కట్ తెలియకపోయినా ఏదో క్లిక్ చేసేస్తే, ఏదో టైప్ చేసేస్తే ఇంకేదో అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో ఇఫ్ పర్సన్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్, దే కెన్ ప్రిఫర్ షార్ట్ కట్ సో దట్ ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ బిగినర్ అయితే టైం పడితే పట్టింది, మెనూకి వెళ్ళి చూసుకోవడం బెటర్, బికాజ్ ఒకటి బై ఒకటి అయితే కష్టం. అండ్ GOMS ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఒక టాస్క్ని సింపుల్ స్టెప్స్గా డివైడ్ చేసి ఈచ్ స్టెప్ని అనలైజ్ చేసి ఒక్కొక్క స్టెప్కి ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫర్ట్ పడుతుంది అనేది మెజర్ చేసుకోవాలి. తర్వాత డిఫరెంట్ మెథడ్స్ని కంపేర్ చేసుకోవాలి, అంతే ఇది. సో ఎందుకు సేవ్ చేస్తుంది ఈ మెథడ్ మనీని అంటే ఎర్లీ ఎవాల్యుయేషన్. ఇప్పుడు డెవలప్మెంట్కి ముందే మనం దీన్ని యూస్ చేస్తే యూజర్ బిహేవియర్ ఏంటి అర్థం చేసుకోవచ్చు అన్నాం. సో ఇట్ ఇండైరెక్ట్లీ మీన్స్ దాట్ మనం డెవలప్ చేయక ముందే మనకు డిఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. సో
We don't need to change any major things after development. So it means that it avoids costly redesign and reduces development cost. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ తగ్గించినట్టే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ చేంజెస్ కూడా తక్కువ పడతాయి. ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అంటే ఇంకొకటి ఏంటి అంటే తొందరగా అయిపోతుంది. ఫైన్స్ ఫాస్టర్ మెథడ్స్ ఫర్ టాస్క్స్ అంటే ఇప్పుడు ఏంటి అంటే యూజర్ బిహేవియర్ని మనం అర్థం చేసుకుంటున్నాం. సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం ఒకటే ప్లేస్లో ప్లేస్ చేస్తాం. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్ టు ఫైండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకొకటి ఏంటి అంటే మినిమైజెస్ ట్రైనింగ్ కాస్ట్. బెటర్ డిజైన్ మీన్స్ ఈజియర్ టు లెర్న్. ఈజియర్ టు లెర్న్ మీన్స్ దెర్ ఈస్ నో ట్రైనింగ్ రిక్వైర్డ్. నో ట్రైనింగ్ రిక్వైర్డ్ అంటే కాస్ట్ తగ్గినట్టే. ఆప్టిమైజెస్ యూజర్ పర్ఫార్మెన్స్ అంటే ఇది యూజర్కి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు ఏమైనా మిస్టేక్ చేస్తే సపోర్ట్ని కాంటాక్ట్ అవుతారు. అది మళ్ళీ ఎవరికి బర్త్డేని డెవలప్ చేసిన వాళ్ళకి. సో ఆ సపోర్ట్ కాస్ట్ కూడా తగ్గించుకున్నట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సేవింగ్ ఏ ఫైల్ ఇంతకుముందు అనుకున్నాం కదా. ఇప్పుడు ఫైల్ సేవ్ ఫైల్కి వెళ్ళి సేవ్ బటన్ నొక్కాలి. సో ఇట్ ఇన్క్లూడ్స్ 2 క్లిక్స్. మెథడ్ 2 ఏంటి అంటే కంట్రోల్ ఎస్. ఓన్లీ ఇది చాలా ఫాస్టర్ కదా మనకి. దీంట్లో జస్ట్ ఒక 2 సెకండ్స్ పడుతుంది. దీని నుంచి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రిడిక్ట్ యూజర్ పర్ఫార్మెన్స్, హెల్ప్ కంపేర్ డిఫరెంట్ డిజైన్స్, ఇంప్రూవ్ సిస్టమ్ ఎఫిషియన్సీ. లిమిటేషన్స్ వర్క్స్ బెస్ట్ ఫర్ ఎక్స్పర్ట్ యూజర్స్, నాట్ సూటబుల్ ఫర్ కాంప్లెక్స్ ఆర్ క్రియేటివ్ టాస్క్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ని ఒక్కొక్కసారి ఇది ఇగ్నోర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ లింగ్విస్టిక్ మోడల్స్ అంటే ఏంటి అంటే హౌ యూజర్ ఇంటరాక్ట్ విత్ సిస్టమ్ యూజింగ్ లాంగ్వేజ్ అనే దాని మీద ఫోకస్ చేస్తుంది ఈ మోడల్ మెయిన్గా. ఇప్పుడు ఇంటర్ఫేసెస్ని ఇప్పుడు టెక్స్ట్, కమాండ్స్, వాయిస్ అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్ అండ్ సిస్టమ్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అలాంటి ఇంటర్ఫేసెస్ని డిజైన్ చేయడానికి ఈ మోడల్ గురించి తెలుసుకుంటే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కీ ఐడియా ఏంటి అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాము అంటే ఇట్ సింప్లీ మీన్స్ దట్ వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ అ మెషిన్, వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ అవర్ కంప్యూటర్. సో ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఇచ్చినాడు అంటే తన లాంగ్వేజ్లో ఇన్పుట్ ఇస్తారు. అయితే సిస్టమ్ ఆ ఇన్పుట్ని పట్టి రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాన్స్ని యూజర్ అండర్స్టాండ్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు నేను చాట్ జీపీటీకి ఒక క్వశ్చన్ అడుగుతా, నేను ఏదైనా సంథింగ్ అడుగుతా నేను ఇంగ్లీష్లో ఆర్ తెలుగులో. అప్పుడు చాట్ జీపీటీ అది రెస్పాండ్ అవుతుంది. ఓకే ఇది నీ క్వశ్చనా, నేను ఆన్సర్ ఇస్తాను అని చెప్పి అది చెప్పింది నాకు అర్థమవుతుంది. సింపుల్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే types of linguistic interactions. First one is command based interactions, like కమాండ్స్ బేస్డ్ అనమాట. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కొన్ని కమాండ్స్ మనం టైప్ చేస్తుంటాం కదా, లైక్ డైరెక్టరీ చేంజ్ చేయడానికి అట్లా. నెక్స్ట్ వన్ ఇస్ మెనూ బేస్డ్ ఇంటరాక్షన్. ఇప్పుడు మెనూ బేస్డ్ అంటే ఏంటి అంటే మనం వర్డ్, పవర్ పాయింట్ వాటిల్లో ఫైల్కి వెళ్ళి సేవ్ బటన్ నొక్కి చేస్తాం కదా, అది మెనూ బేస్డ్. అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ఇంటరాక్షన్ అంటే ఏంటి అంటే ఎవ్రీడే ఇంటరాక్షన్స్ లెక్క జస్ట్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నట్టు, వేరే హ్యూమన్ తోటి మాట్లాడుతున్నట్టు ఇంటరాక్ట్ కావడం. లైక్ మనం చాట్ బోర్డ్స్తో వాటితో మామూలుగానే మాట్లాడతాం కదా, వాయిస్ అసిస్టెంట్స్తో ఓకే గూగుల్ అని చెప్పి మాట్లాడతాం కదా నార్మల్గా హ్యూమన్తో మాట్లాడినట్టు, అదే. సో కాంపోనెంట్స్ ఏంటి లింగ్విస్టిక్ మోడల్స్కి అంటే ఫస్ట్ వన్ ఇస్ సింటాక్స్, స్ట్రక్చర్ ఆఫ్ కమాండ్స్, కరెక్ట్ ఫార్మాట్ ఆఫ్ కమాండ్స్ ఉండడం అనమాట. అంటే మనం చెప్తున్నది అర్థం కావాలి కదా సిస్టమ్కి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సిమాంటిక్స్, మీనింగ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కమాండ్స్. అంటే మనం ఇప్పుడు ఏదైతే చెప్పినామో దాని మీనింగ్, ఆ వర్డ్స్ మీనింగ్ సిస్టమ్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ప్రాగ్మాటిక్స్, ఇప్పుడు కంటెక్స్ట్ అండ్ ఇంటెన్షన్ ఆఫ్ ది యూజర్. అంటే ఇప్పుడు నేను ఏమన్నా అడుగుతున్నా, ఇప్పుడు నేను ఈ టాపిక్ గురించి అడుగుతున్నా చాట్ జీపీటీని, దానికి అర్థమవుతుంది ఓకే షీఈస్ ఆస్కింగ్ ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ హెచ్సిఐ అని చెప్పి. అండ్ ఇంటెన్షన్ ఏంటి అంటే మేము నోట్స్ ఆర్ సంథింగ్ గురించి చదవడానికి అడుగుతుంది, నన్ను క్వేరీ అని అర్థం చేసుకుంటుంది. అట్లా చాట్ జీపీటీ అర్థం చేసుకుంటుంది కదా, అదొక ఎగ్జాంపుల్. ఇంపార్టెన్స్ ఏంటి హెచ్సిఐలో అంటే ఇట్ ఇంప్రూవ్స్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్ అండ్ సిస్టమ్. ఇంటరాక్టివ్గా ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది మనం యూజ్ చేసే సిస్టమ్ అనేది. ఇప్పుడు ఏఐ సిస్టమ్స్ని, వాయిస్ బేస్డ్ అసిస్టెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇట్లాంటిది మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట దీని నుంచి సిస్టమ్కి మనకు మధ్యలో. ఇప్పుడు ప్రింట్ హలో అని అంటే సింటాక్స్ కదా, ఇది పైథాన్లో మనకి హలో ప్రింట్ చేయడానికి. అయితే ఇప్పుడు సింటాక్స్ వైస్ వస్తే కరెక్టే. సిమాంటిక్స్, ఇప్పుడు హలో అని ప్రింట్ అవుతుంది, అది సిమాంటిక్స్. అండ్ ఇప్పుడు ప్రాగ్మాటిక్స్ ఏంటి అంటే యూజర్ వాంట్స్ అవుట్పుట్ అని.
ఇప్పుడు ఇంటర్ప్రిటర్కి అర్థమవుతుంది ప్రింట్ హలో అంటే ఈమెకు అవుట్పుట్ కావాలి, అందుకే ప్రింట్ హలో అని టైప్ చేసింది అని చెప్పి అర్థమవుతుంది కదా దానికి. అందుకని అది ప్రాగ్మెటిక్స్ అనమాట. అడ్వాంటేజెస్ ఏంటి అంటే యూజర్ని న్యాచురల్ లాంగ్వేజ్ యూస్ చేసి ఇంటరాక్ట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. చాట్ బోర్డ్స్లో హెల్ప్ఫుల్, యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఎవరైనా యాక్సెస్ చేసే లెక్క. అండ్ లిమిటేషన్స్ ఏంటి అంటే లాంగ్వేజ్ అంబిగ్విటీ. ఇప్పుడు సేమ్ వర్డ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి కదా సమ్టైమ్స్, దాని నుంచి కన్ఫ్యూజ్ అవుతుంది. లైక్ సౌండ్ సేమ్ ఉంటుంది బట్ స్పెల్లింగ్తో డిఫరెన్స్ వస్తుంది అట్లా. అండ్ ఇది డిజైన్ చేయడం, అందరి కోసం డిజైన్ చేయడం అనేది కష్టమే. ఇంకా యూజర్ ఇంటెంట్ని అర్థం చేసుకోవడం అనేది కష్టమవుతుంది కొన్నిసార్లు కాదు చాలాసార్లు. ఇప్పుడు మనం చాట్‌జీపీటీకి ఏమన్నా సర్కాస్టిక్‌గా చెప్తే, ఓ అవునా నాకు చాలా నచ్చిందిలే, అది పిచ్చి పిచ్చిగా చెప్పినప్పుడు ఓ అవునా చాలా బాగా చెప్పినావు అని చెప్పి మనం సర్కాస్టిక్‌గా అంటే దానికి అర్థం కాదు చాలాసార్లు. ఓ థ్యాంక్ యూ ఫర్ ప్రేజింగ్ మీ అన్నట్టు మాట్లాడుతుంది అది. సో యూజర్ ఇంటెంట్ అర్థం చేసుకోవడం అనేది చాలా వరకు చాలా చాలా ఇంపార్టెంట్. సో అది అర్థం కాకపోతే దాంట్లో ఎర్రర్స్ వస్తే ఇట్ కమ్స్ అండర్ లిమిటేషన్ ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ డిస్ప్లే బేస్డ్ సిస్టమ్స్లో లిమిటేషన్స్ ఏంటి అని. ఇప్పుడు ఏంటి అంటే కంప్యూటర్ని మనం ఒక మానిటర్ తోటి చూసుకుంటూ ఇంటరాక్ట్ అవుతాం, అండ్ మొబైల్ని కూడా డిస్ప్లే బట్టి ఇంటరాక్ట్ అవుతాం కదా. సో వీటిని డిజైన్ చేయడం ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకు అంటే మెయిన్లీ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి దీనికి. ఏంటి అంటే లిమిటెడ్ స్క్రీన్ స్పేస్. ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకటేసారి చూపించాలన్నా స్క్రీన్ సైజ్ సరిపోదు అని తెలిసినప్పుడు ఏం చూపించాలి, ఎలాంటి డీటెయిల్స్ హైడ్ చేయాలి అనేది డిజైనర్ డిసైడ్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ఇప్పుడు టూ మచ్ డేటా ఒకటే స్క్రీన్ మీద ఉంటే కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, అండ్ ఇట్ విల్ బీ హార్డ్ టు ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఏంటి అంటే నేవిగేషన్ ఇష్యూస్. ఇప్పుడు ఏది ఎక్కడుంది అనేది అర్థం కాదు ఒక్కొక్కసారి, ఇక్కడ నుంచి వెళ్తే ఇది వస్తుంది మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం మర్చిపోతాం ఒక్కొక్కసారి. అండ్ విజిబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఒకటే స్క్రీన్ మీద ఉంది అంటే అది ప్లేస్ సరిపోక చిన్నగా అయిపోతుంది, మనకేం కనిపించదు. నెక్స్ట్ యూజర్ అటెన్షన్. చాలా ఐకాన్స్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మనకు చాలా డిస్ట్రాక్టింగ్ ఉంటుంది, దేని మీద అటెన్షన్ పెట్టాలో కూడా అర్థం కాదు, తిక్కగా ఉంటుంది చూస్తే. అండ్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్. లైక్ డిఫరెంట్ స్క్రీన్స్ విత్ డిఫరెంట్ డిజైన్స్. కన్ఫ్యూషన్ అంటే మొబైల్ ఫోన్ ఒక సైజులో ఉంటుంది, ల్యాప్టాప్ స్క్రీన్ ఒక సైజులో ఉంటుంది, మానిటర్ ఒక సైజులో ఉంటుంది. వీటన్నిటికీ ఒక యూనిఫామ్ లేఅవుట్ అండ్ స్ట్రక్చర్ కావాలి. అండ్ ఇంటరాక్షన్ లిమిటేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫిజికల్ ఇంటరాక్షన్స్ అనేది ఉండదు. లైక్ టచ్ చేసి చూడడం ఒక రియల్ ఆబ్జెక్ట్ని అట్లా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇండైరెక్ట్. లైక్ మౌస్ కానీ, ఇప్పుడు స్క్రీన్ మీద టచ్ చేస్తాం మనం, నేవిగేషన్ అంటే ఇట్లా జస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి అట్లా టచ్ చేస్తాం, బట్ లోపల రియల్ ఆబ్జెక్ట్ని టచ్ చేసినట్టు కాదు కదా. అండ్ కీబోర్డ్ ఒకటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే గుడ్ డిస్ప్లే నుంచి యూజబిలిటీ, ఎఫిషియన్సీ, యూజర్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పూర్ డిజైన్ నుంచి ఏంటి అంటే యూజర్కి అర్థం కాక మిస్టేక్స్ చేస్తాడు, దీని నుంచి కోపం వస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా స్లో అయిపోతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక మొబైల్ యాప్ ఉండి చాలా బటన్స్ ఉండి చిన్న టెక్స్ట్ ఉండి నావిగేషన్ అంటే ఎక్కడ ఏది క్లిక్ చేస్తే ఏమవుతుందో అర్థం కాకపోతే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది యూజర్కి, దాని గురించే ఉంది. సొల్యూషన్స్ ఏంటి అంటే ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ కావడానికి సింపుల్ అండ్ క్లీన్ డిజైన్ యూజ్ చేయడం, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని హైలైట్ చేసి, ఒక కన్సిస్టెంట్ లేఅవుట్ యూజ్ చేసి, ఒక పర్ఫెక్ట్ నావిగేషన్ పెడితే, ఇంకా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ మనం పెట్టకపోతే చాలా సింపుల్గా అండ్ అండర్స్టాండబుల్గా ఉంటుందన్నమాట మన యూజర్ ఇంటర్ఫేస్. అంతే ఈ టాపిక్. నెక్స్ట్ ఏంటి అంటే ఫిజికల్ అండ్ డివైస్ మోడల్స్. ఇక్కడ ఏంటి అంటే ఫిజికల్ డివైజెస్ తోటి యూజర్ ఇంటరాక్ట్ అవ్వాల్సిందే ఇఫ్ దే వాంట్ టు ఇంటరాక్ట్ విత్ సిస్టమ్. అంటే ఇప్పుడు ల్యాప్టాప్ వాడాలి అంటే ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ వాడాలి అంటే కీబోర్డ్ వాడాలి, మౌస్ వాడాలి, ఆర్ టచ్ స్క్రీన్ ఉంటే అది వాడాలి. సో ఫిజికల్ అండ్ డివైస్ మోడల్ స్టడీ హౌ దీస్ డివైసెస్ ఎఫెక్ట్ యూజర్ ఇంటరాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫిజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ యూజర్ అండ్ సిస్టమ్ మీదనే ఫోకస్ అవుతుంది, బట్ కన్సిడర్స్ హ్యూమన్ బాడీ మూమెంట్స్ అండ్ డివైస్ బిహేవియర్.
టైప్స్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ డివైజెస్, ఇన్పుట్ డివైజెస్ కీబోర్డ్, మౌస్, టచ్ స్క్రీన్. అండ్ అవుట్పుట్ డివైజెస్ ఏంటి అంటే మానిటర్, స్పీకర్, ఇది మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇవి రిజల్ట్ డిస్ప్లే చేయడానికి, ఇవి ఇన్పుట్ ఇవ్వడానికి. ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి ఫిజికల్ మోడల్స్లో అంటే మూమెంట్, టైం. ఇంతకుముందు అనుకున్నాం కదా ఇవన్నీ యూస్ చేస్తాము కొన్ని డివైజెస్, దానితోటి ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు బాడీ మూమెంట్ని బట్టి అనుకున్నాం కదా. లైక్ ఇప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి కర్సర్ యూజ్ చేసి వెళ్తే ఎంత టైం పడుతుంది, అది స్పీడ్ ఆఫ్ ఇంటరాక్షన్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అని. అంటే ఇప్పుడు సిస్టమ్ ఒకవేళ స్లో ఉన్న ఏదన్నా సంథింగ్ స్లో అయ్యి నా స్పీడ్ కంటే అది ల్యాగ్ అవుతుంటే అది స్పీడ్ తగ్గించేస్తుంది. సో అట్లా కాకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అక్యురసీ, ఎంత ప్రిసైజ్గా యూజర్ ఇంటరాక్ట్ అవుతున్నాడు అంటే ఒక చిన్న బటన్ ఉంది, ఆ రాంగ్ ప్లేసెస్లో క్లిక్ చేయకుండా ఆ బటన్ మీదనే ఎంత మంచిగా క్లిక్ చేస్తున్నాడు అనేది మెయిన్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఎర్గనామిక్స్ అంటే ఏంటి అంటే యూజర్ కంఫర్ట్ కోసం డివైస్ని మనం డిజైన్ చేయడం అనమాట. దీని నుంచి ఏంటి అంటే వాళ్ళకి ఫ్యాటిక్ అండ్ స్ట్రెయిన్ తగ్గుతుంది, సో దట్ దే వోంట్ ఫీల్ టైర్డ్. నెక్స్ట్ ఏంటి అంటే ఎఫిషియన్సీ, ఫాస్టర్ అండ్ స్మూతర్ ఇంటరాక్షన్స్ లీడ్స్ టు బెటర్ పర్ఫార్మెన్స్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మౌస్ కర్సర్ మూవ్ చేయాలి, సో వీ క్యాలిక్యులేట్ మూమెంట్ టైం దేర్. అండ్ నెక్స్ట్ క్లికింగ్ ఐకాన్, సో వీ క్యాలిక్యులేట్ అక్యురసీ దేర్. అండ్ కంఫర్టబుల్ గ్రిప్ అంటే అక్కడ ఎర్గనామిక్స్. ఇంపార్టెన్స్ ఏంటి హెచ్సిఏలో అంటే యూజర్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఫిజికల్ స్ట్రెయిన్ తగ్గిస్తుంది, ఇంటరాక్షన్ స్పీడ్ పెరుగుతుంది. ఇంకా డిజైన్ బెటర్ డివైజెస్, హెల్ప్స్ డిజైన్ బెటర్ డివైజెస్. అడ్వాంటేజెస్ ఏంటి అంటే యూజర్కి మంచిగా అనిపిస్తుంది, ఎర్రర్స్ తగ్గుతాయి, అవే రాయాలి అడ్వాంటేజెస్లో మెయిన్గా హెచ్సిఏలో, ఇవే రిపీట్ అవుతుంటాయి. అండ్ లిమిటేషన్స్, యూజర్ ఫిజికల్ ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ అందరికి ఒకటే స్పీడ్ ఉంటుంది అని కాదు కదా, సో నాట్ సేమ్ ఫర్ ఆల్ ది యూజర్స్. నెక్స్ట్ ఏంటి అంటే డివైస్ క్వాలిటీ ఎఫెక్ట్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నా మౌస్ బాగాలేదనుకో, నేను ఎంత స్పీడ్కి ఇట్లా అన్నా సాఫ్ట్వేర్ సపోర్ట్ చేసినా కూడా అది అంతే, మౌస్ క్వాలిటీ బాగాలేదు కాబట్టి. సో డిపెండ్స్ అపాన్ ది డివైస్ క్వాలిటీ టూ. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్స్ అంటే ఏంటి అంటే హౌ హ్యూమన్ మైండ్ వర్క్స్ ఇంటర్నల్లీ అనేది డిస్క్రైబ్ చేస్తుంది అనమాట ఈ ఆర్కిటెక్చర్. ఇది హ్యూమన్ థింకింగ్ని సిమ్యులేట్ చేస్తుంది. అంటే అంటే ఒక సిమ్యులేట్ చేయడం అంటే అది ఒక ఫేక్ది ఒకటి చేసి చూపిస్తుంది అనమాట అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. ఇప్పుడు కీ ఐడియా ఏంటి దీనికి అంటే ఎట్లా ఆలోచిస్తారు హ్యూమన్, ఇంకా వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకుంటారు వాళ్ళ మైండ్లో అని. ఇప్పుడు హ్యూమన్ బిహేవియర్ని డూప్లికేట్ చేయడానికి యూస్ అవుతుంది. ఇప్పుడు ఇంటెలిజెంట్ సిస్టమ్స్ని మనం డిజైన్ చేయొచ్చు ఇప్పుడు హ్యూమన్ బిహేవియర్ని మనం కిన్గా అబ్జర్వ్ చేస్తే. పర్సెప్షన్ అంటే ఏంటి అంటే హౌ యూజర్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ త్రూ ఐసా, ఇయర్సా. ఇంకా మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ రెండు ఉంటాయి. డెసిషన్ మేకింగ్ ఇంతకుముందు చూసినాం ఈ మూడు. అండ్ యాక్షన్ ఎగ్జిక్యూషన్, ఇప్పుడు పర్ఫార్మింగ్ టాస్క్స్ లైక్ క్లికింగ్, టైపింగ్ ఎక్సెట్రా. వర్కింగ్ ఆఫ్ కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు యూజర్ ప్రిసీవ్స్ ఇన్ఫర్మేషన్, ప్రాసెసెస్ ఇట్ యూజింగ్ మెమరీ, మేక్స్ ఎ డెసిషన్, పర్ఫార్మ్స్ అండ్ యాక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్స్కి యాక్ట్ ఆర్ అడాప్టివ్ కంట్రోల్ ఆఫ్ థాట్, రేషనల్ ఒకటి, ఇంకొకటి ఎస్ఓఏఆర్ ఆర్కిటెక్చర్ అని. ఇప్పుడు ఇది జస్ట్ మెన్షన్ చేయడం ఆప్షనల్, బట్ ఇది రాస్తే బాగుంటుంది అని చాట్‌జిపిటి అనింది, సో ఐ జస్ట్ ఇంక్లూడెడ్ దెమ్. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటి హెచ్సిఐలో అంటే మళ్ళీ అవే వస్తాయి, ఏఐ అండ్ ఆటోమేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ని యూజర్ ఇంటర్ఫేసెస్ని మనం డిజైన్ చేయడానికి అవే ఉంటాయి ఆల్మోస్ట్. ఇది ఇంపార్టెన్స్. అడ్వాంటేజెస్ అంటే కూడా ఏఐ ఇదే రాయాలి, ఇంపార్టెన్స్ అడ్వాంటేజెస్గా రాసేస్తాం. అండ్ లిమిటేషన్స్లో మళ్ళీ అక్యురేట్ కాదు అవే వస్తాయి మళ్ళీ. అండ్ నెక్స్ట్ వన్, సిక్స్త్ టాపిక్ ఏంటి అంటే యూబిక్విటస్ కంప్యూటింగ్ అండ్ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, యూబిక్విటస్ కంప్యూటింగ్, ఇక్కడ ఇవి ఏంటి అంటే అనుకున్నాం కదా కొంచెం టెక్నాలజీ గురించి సమ్ వాట్ ఈజ్ వాట్ అనేది ఉంటాయి టాపిక్స్ అని, ఆ కేటగిరీలోకి వస్తుంది అనమాట ఇది. జనరలీ యూబిక్విటస్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే జనరలీ యూబిక్విటస్ వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే ఎవ్రీవేర్ అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు
కంప్యూటింగ్ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ అని అర్థం వస్తుంది. అంటే చిన్న చిన్న డివైజెస్లో వాటిలలో కూడా కంప్యూటింగ్ ఇన్వాల్వ్ అయి ఉండడం. నెక్స్ట్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అంటే ఇప్పుడు మనం ఫిల్టర్స్ చూస్తుంటాం పిక్స్ దిగేటప్పుడు, లైక్ స్నాప్చాట్లో కానీ నార్మల్ కెమెరాలో కానీ అట్లాంటప్పుడు ఆ ఫిల్టర్స్ అనేవి మన యాక్చువల్ ఫోటో మీద వస్తాయి. అంటే రియాలిటీకి అది ఒక యాడప్ లెక్క అట్లా. సో ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి యుబిక్విటస్ కంప్యూటింగ్ది అంటే, యుబిక్విటస్ కంప్యూటింగ్ ఇస్ ఇన్విజిబుల్ అండ్ సీమ్లెస్, కంటెక్స్ట్ అవేర్, అండర్స్టాండ్స్ ది ఎన్వైర్న్మెంట్ అండ్ ఆల్వేస్ అవైలబుల్ కనెక్టెడ్ డివైసెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్మార్ట్ హోమ్స్ ఉంటాయి కదా, లైక్ దాంట్లో ఇప్పుడు లైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి నడుచుకుంటూ వస్తే అప్పుడు లైట్ ఆన్ అయిపోతుంది. సో ఇట్ మీన్స్ దట్ ఈ డివైసెస్ అన్నీ ఎన్వైర్న్మెంట్ మీద అవేర్గా ఉన్నాయని అర్థం అనమాట. ఇంకా స్మార్ట్ వాచెస్ అంటే ఇప్పుడు అది మన టెంపరేచర్ని, హార్ట్ బీట్ని అదంతా చూసుకుంటూ ఉంటుంది కదా. అండ్ ఐఓటీ డివైసెస్ కూడా ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఏంటి అంటే రియల్ వరల్డ్ని వర్చువల్ వరల్డ్ తోటి అది కంబైన్ చేస్తుంది. ఇంకా 3D విజువలైజేషన్ ఇస్తుంది, రియల్ టైమ్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే యుబిక్విటస్ కంప్యూటింగ్ అంటే మనం గూగుల్ అసిస్టెంట్ అని అనొచ్చు. అదే మనకు అంత కనిపించకపోయినా కూడా ఓకే గూగుల్ అంటే అది మనకి రెస్పాండ్ అవుతుంది. ఇంకా స్మార్ట్ వాచెస్ ఒకటి. అండ్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అంటే స్నాప్చాట్ ఫిల్టర్స్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినది. ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతాము రియల్ టైంలో అంటే మనం ఒకవేళ ఫేస్ తిప్పినా కూడా గాగుల్స్ కానీ ఏమైనా పెట్టుకొని ఉంటాం కదా మనం. సో మన ఫేస్తో పాటు అవి కూడా మూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే 3D విజువలైజేషన్. అంతే. డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంది, ఎన్వైర్న్మెంట్ మీద ఫోకస్ అవుతుంది యూబిక్విటస్ కంప్యూటింగ్ అంటే. ఏఆర్ అంటే ఏమో విజువలైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఈ యూబిక్విటస్ కంప్యూటింగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ మొత్తం వర్క్ అవుతుంటుంది, మనం జస్ట్ దాని అవుట్పుట్ చూడగలుగుతాం. అండ్ నెక్స్ట్ దీని ఇంటరాక్షన్స్ అయితే విజిబుల్ ఉంటాయి. ఇప్పుడు ఇది డెఫినేషన్లోదే, ఇది కంప్యూటింగ్ ఎవ్రీవేర్ యాడ్స్ డిజిటల్ కంటెంట్ టు రియల్ వరల్డ్ అనేది. సో మెయిన్లీ డెఫినేషన్ నుంచి ఈ డిఫరెన్సెస్ పాయింట్స్ కూడా జస్ట్ ఇన్ కేస్ అడగకపోయినా జస్ట్ మనం ఒకవేళ మ్యాటర్ కవర్ చేయాలి అంటే ఇది జస్ట్ గీసుకుంటూ అయిపోతుంది అని జస్ట్ ఉంచిన. ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇంటరాక్షన్స్ న్యాచురల్గా ఉంటాయి వీటి నుంచి. ఇంకా యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, రియల్ టైమ్ అసిస్టెన్స్ వస్తుంది అట్లా. అడ్వాంటేజెస్ అంటే ఈజీ సింపుల్గా ఉంటుంది, ఇంకా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. లిమిటేషన్స్ ఏంటి అంటే ప్రైవసీ ఇష్యూస్. ఇప్పుడు స్మార్ట్ వాచ్ యూస్ చేస్తున్నాము అంటే మన హార్ట్ బీట్ అవన్నీ వాచ్కి తెలిసిపోతుంది. సో అవి వేరే వాళ్ళకి కూడా తెలియచ్చు కదా, తెలిసే ఛాన్సెస్ ఉంటాయి కదా, లైక్ ఓవర్ ఇంటర్నెట్ కానీ అట్లా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఇమేజెస్కి వాడుతున్నాం ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అంటే అవి ఇంకా మన పిక్చర్స్. సో ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ హయ్యర్ కాస్ట్. ఎంత టెక్నాలజీ అడ్వాన్స్డ్ అయితే అంత హయ్యర్ కాస్ట్ వస్తుంది. సో టెక్నికల్గా కూడా కాంప్లెక్స్గా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే యూబిక్విటస్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ రీసెర్చ్. అంటే ఇప్పుడు యూబిక్విటస్ కంప్యూటింగ్ అంటే ఏంటి, కంప్యూటింగ్ అనేది ఎవ్రీడే ఎన్వైర్న్మెంట్లో మిక్స్ అయిపోయి ఉండడం. ఇది ఇంటెలిజెంట్గా, ఇన్విజిబుల్గా, కంటెక్స్ట్ అవేర్గా ఉంటుంది. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ ఏంటి అంటే టు మేక్ కంప్యూటింగ్ ఇన్విజిబుల్ అండ్ న్యాచురల్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడం, ఇంకా కంటెక్స్ట్ అవేర్ సిస్టమ్స్ని అంటే అసలు ఏమవుతా ఉంది అని ఇప్పుడు రియల్గా ఏం జరుగుతూ ఉంది అనే దాన్ని బట్టి రెస్పాండ్ అయ్యేట్టు సిస్టమ్ని తయారు చేయడం. అండ్ స్మార్ట్ ఎన్వైర్న్మెంట్స్ని ఎనేబుల్ చేయడం. కీ ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ ఏంటి అంటే యూబిక్విటస్ కంప్యూటింగ్ని హోమ్, ఆఫీస్ అలాంటి చోట్ల స్మార్ట్ ఎన్వైర్న్మెంట్స్ కావాలి కదా, లైక్ లైట్స్ అనుకున్నాం ఇంతకుముందు అదే. ఇంకొకటి ఏంటి అంటే కంటెక్స్ట్ అవేర్ కంప్యూటింగ్ అంటే యూజర్ సిచ్యువేషన్ని బట్టి అది అర్థం చేసుకోవడం. అంటే ఇప్పుడు యూజర్ మీటింగ్కి వెళ్తే దాన్ని బట్టి ఆ ఫోన్ ఆటోమేటిక్గా సైలెంట్కి వెళ్ళిపోవడం అట్లా. ఈ నెక్స్ట్ వేరబుల్ కంప్యూటింగ్ అంటే స్మార్ట్ వాచెస్ పెట్టుకోవడానికి వాటికన్నిటికీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఐఓటీ, డివైజెస్ కనెక్టెడ్ త్రూ ఇంటర్నెట్. నెక్స్ట్ మొబైల్ కంప్యూటింగ్. ఇలాంటి వాటికి మనం మెయిన్గా యుబిక్విటస్ కంప్యూటింగ్ అనేది దానికోసం రీసెర్చ్ అనేది చేస్తారు, మెయిన్గా వాటి కోసం యూజ్ చేస్తాం. అప్లికేషన్స్ ఇవి. సో ఛాలెంజెస్ ఏంటి అంటే ప్రైవసీ ఇష్యూస్, యూజర్ డేటా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ అంటే ఒక డివైస్ హ్యాక్ అయిపోతే ఇంకా మిగతా డివైజెస్ని కూడా హ్యాక్ చేయడం చాలా ఈజీ. కాంప్లెక్సిటీ ఏంటి అంటే మల్టిపుల్ డివైజెస్ని మేనేజ్ చేయడం డిఫికల్ట్ ఉంటుంది. అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాబట్టి
కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది. సో ఇంపార్టెన్స్ ఏంటి అంటే న్యాచురల్గా అనిపిస్తుంది కన్వర్జేషన్ ఆర్ ఇంటరాక్షన్. మాన్యువల్ ఇన్పుట్కి అవసరం తగ్గిపోతుంది. డైలీ లైఫ్ అనేది ఈజియర్ అవుతుంది మనకి. అడ్వాంటేజెస్ ఏంటి దీని నుంచి అంటే టైం సేవింగ్, ఒక్కొక్కటి క్లిక్ చేసే అవసరం లేదు కాబట్టి కంఫర్ట్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రొడక్టివిటీ కూడా పెరిగిపోతుంది. లిమిటేషన్స్ ఏంటంటే ప్రైవసీ రిస్క్స్, ఇంకా టెక్నాలజీ మీద డిపెండ్ కావడం స్టార్ట్ చేస్తారు ఇండివిజువల్స్, అదొకటి. నెక్స్ట్ ఏంటి అంటే టెక్నికల్ ఛాలెంజెస్. సో నెక్స్ట్ టాపిక్ వస్తే డిజైన్ ఫోకస్, అంబిడెంట్ వుడ్, ఆగ్యుమెంటింగ్ ద ఫిజికల్. అంటే ఏంటి అంటే ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ని డిజిటల్ టెక్నాలజీతో కంబైన్ చేయడం. హౌ యుబిక్విటస్ కంప్యూటింగ్ కెన్ బి అప్లైడ్ ఇన్ రియల్ వరల్డ్ సెట్టింగ్స్ అనమాట. ఇది మెయిన్గా కీ ఐడియా ఏంటి అంటే ఫిజికల్ ఎన్వైర్న్మెంట్తో డిజిటల్ ఇన్ఫర్మేషన్ కలపడం, ఇంటరాక్టివ్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకా లెర్నింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ఆగ్యుమెంటింగ్ ద ఫిజికల్ అంటే ఏంటి అంటే డిజిటల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ తోటి కలపడం. ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ ఉంటుంది కదా, మన చుట్టుపక్కల ఉండే థింగ్సే మనతోటి ఇంటరాక్ట్ అవుతున్నట్టు, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు వాటిని మనం మార్చడం. ఇంకొకటి ఏంటి అంటే యూజర్ ఏదో బుక్ తీసి అదంతా చేయకుండా ఏమైనా తెలుసుకోవాలి అంటే జస్ట్ చుట్టుపక్కల థింగ్స్ తోటి ఇంటరాక్ట్ అయితే అయిపోతుంది. అంటే హౌ ఈజీ ఇట్ ఈస్ అట్లా అనమాట. ఎట్లా వర్క్ అవుతుంది ఇది అంటే సిస్టమ్ ప్రొవైడ్స్ ఆడియో ఫీడ్బ్యాక్, విజువల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటరాక్టివ్ టాస్క్ అనమాట. అంటే సో ఇప్పుడు సెన్సార్స్, డివైజెస్, న్యాచురల్ ఎన్వైర్న్మెంట్స్ తోటి వాటిలలో ఫిక్స్ అయ్యి ఉంటుంది. లైక్ ఇప్పుడు వాచ్లో కానీ అట్లాంటి వాటిలలో సెన్సార్స్ అవి ఉంటే ఇప్పుడు వాటితో మాట్లాడడానికి వాటికి కూడా కొన్నిటికి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు లైక్ మన మొబైల్లో మనం ఉంటుంది కదా సెన్సార్స్ అవన్నీ. సో అది కావాలంటే మన గూగుల్ అసిస్టెంట్ లాంటిది ఆడియో ఫీడ్బ్యాక్ ఇస్తుంది. అండ్ విజువల్ ఇన్ఫర్మేషన్ కూడా వీ కెన్ సీ అనమాట. ఎగ్జాంపుల్ సినారియో ఏంటి అంటే ఇది చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒక స్టూడెంట్ ట్రీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తా ఉంది. సో ఒక డివైస్ ఉంది ఆమె చేతిలో, దాన్ని బట్టి ఏంటి అంటే అది డివైస్లో ఆ ట్రీని చూపిస్తే ఈ ట్రీ ఏంటి, ఎన్ని ఇయర్స్ పాసెస్ ఉండొచ్చు, దీని నుంచి ఏంటి యూజెస్ అని ఆమె చెప్పే ఆ టెక్నాలజీ ఆర్ డివైస్ని బట్టి ఆమె తెలుసుకుంటుంది. సో ఇదేంటి అర్థం అంటే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. టెక్నాలజీ ఈజ్ ఎవ్రీవేర్, ఎన్వైర్న్మెంట్ తోటి టెక్నాలజీని కలిపినట్టు అవుతుంది. ఫ్యూచర్ ఏంటి దీనికి అంటే రియల్ టైమ్ ఇంటరాక్షన్ అండ్ ఇమర్సివ్ లెర్నింగ్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీనిది. ఇంపార్టెన్స్ ఏంటి, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడం అండ్ ఇంటరాక్షన్ని మోర్ ఎంగేజింగ్గా పెట్టడం, అండ్ ఇట్ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ రియల్ అండ్ డిజిటల్ వరల్డ్. అడ్వాంటేజెస్ ఏంటి, ఈజీగా నేర్చుకోగలుగుతారు, యూజర్ ఎంగేజ్మెంట్ బెటర్గా ఉంటుంది, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. లిమిటేషన్స్లో కాస్ట్ ఎక్కువ పడుతుంది, సెటప్ చేయడం కష్టం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాల్సి ఉంటుంది. అంతే, ఇది ఎక్కడ హైలైట్ చేయాలి ఎగ్జామ్లో అని ఉంది. సో మెయిన్ పాయింట్ ఏంటి అంటే మెయిన్గా ఈ పాయింట్ మనం ఎండ్లో రాస్తే బాగుంటుంది. ఏంటి అంటే డిజిటల్ టెక్నాలజీ మనకి ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ని ఎట్లా ఎన్హాన్స్ చేస్తుంది అనేది చూపిస్తుంది ఇది అని చెప్పి రాస్తే ఓకే, ఇది ఒక ప్రాపర్ ఎండింగ్ లాగా ఉంటుంది. ఇది డెఫినేషన్ రాస్తే ఓకే అన్నట్టు కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది మనకొచ్చు అని. నెక్స్ట్ ఏంటి అంటే వర్చువల్ అండ్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ. మనకి ఏఆర్ విఆర్ రెండు తెలుసు. ఇప్పుడు విఆర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం గాగుల్స్ పెట్టుకొని చూస్తాం కదా. ఇప్పుడు కొన్ని గేమింగ్స్కి కానీ వాటికి కానీ మనం ఇప్పుడున్న ఎన్వైర్న్మెంట్లో కాకుండా ఒక ఇమాజినరీ ఎన్వైర్న్మెంట్లో ఉన్నట్టు మనం ఆర్ సంథింగ్. అంటే ఇప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు ఒక స్కేరీ గేమ్ ఏమన్నా ఆడుతుంటే మన చుట్టూ మొత్తం ఇట్లా హారర్గా ఉన్నట్టు అట్లా వేరే ప్లేస్లో ఉన్నట్టు మనకు కనిపించేటట్టు అనమాట. సో ఇట్ రీప్లేసెస్ ద రియాలిటీ, వేర్ యాజ్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ యాడ్స్ సమ్ వర్చువల్ థింగ్స్ టు ది రియల్ వరల్డ్. అంతే మెయిన్గా వీటికున్న డిఫరెన్స్. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఆల్మోస్ట్ రెండు సేమే, కాకపోతే దీంట్లో ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ బ్లాక్స్ రియల్ వరల్డ్ వ్యూ, ఇది రియల్ టైమ్ వ్యూ ఇంటరాక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇది గేమింగ్, ఇది స్నాప్చాట్ ఫిల్టర్స్, ఏఆర్ గేమ్స్, ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ అట్లా. వీటికి డిఫరెన్సెస్ ఏంటి అంటే దీనికి విఆర్కి వర్చువల్ ఫుల్లీ, ఇదేమో డిజిటల్ ప్లస్ రియల్ ప్లస్ డిజిటల్. విఆర్కి మనం మొత్తం దాంట్లో ఇమర్స్ అయిపోయి ఉంటాం, ఇంకా ఏఆర్కి మనం ఇంకా
రియల్ వరల్డ్‌లోనే ఉంటాం. బట్ వి విల్ సీ ఓన్లీ సమ్ ఎలిమెంట్స్ ఎక్స్‌ట్రా. దీనికి ఏంటి అంటే వీఆర్ హెడ్సెట్ కావాలి మనకి. అండ్ ఏఆర్ వాడాలి అంటే మనకి ఏఆర్ గ్లాసెస్ కావాలి. లేకపోతే సింప్లీ వీ కెన్ డూ ఇట్ యూజింగ్ అవర్ మొబైల్. లైక్ చాలా ఫిల్టర్స్ మనం అట్లే చేస్తాం కదా! అండ్ ఆల్సో షాపింగ్ యాప్స్‌లో మనం ఏమన్నా కొనాలి ఫర్నిచర్ లాంటిది అంటే హౌ ఇట్ లుక్స్ ఇన్ మై రూమ్ అని మనకు కనిపిస్తే అది మనం ఓపెన్ చేసి ఇట్లా పెట్టి చూస్తే మన రూమ్‌లో ఉంటే ఎట్లా ఉంటుంది అని మన రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్ టాప్‌లో అది జస్ట్ యాడ్ చేసి చూపించేస్తుంది. సో, ఇంపార్టెన్స్ ఏంటి అంటే అప్పటినుంచి మనం రాస్తున్నదే రాస్తాం. కాకపోతే ఎడ్యుకేషన్ అలాంటి ఫీల్డ్స్‌లో కూడా బావుంటుంది. బాగా యూజ్ అయితుంది అని రాస్తాం. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవి స్కిప్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ 10th టాపిక్. 10th టాపిక్‌లో ఏంటి అంటే షేర్డ్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఏంటి అంటే ఒక్క సిస్టమ్స్‌ని మల్టిపుల్ యూజర్స్ కొలాబరేటివ్‌గా ఒకటేసారి యూజ్ చేయడానికి సపోర్ట్ చేయడం అనమాట. కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ అనేది దీని నుంచి ఈజీ అవుతుంది. కీ ఐడియా ఏంటి అంటే మల్టిపుల్ యూజర్స్ వన్ సిస్టమ్. కొలాబరేషన్ ఉండాలి అట్లా. షేర్డ్ ఎక్స్పీరియన్సెస్‌లో టైప్స్ ఏంటి అంటే కోలొకేటెడ్ ఇంటరాక్షన్స్. అంటే ఏంటి అంటే అందరు యూజర్స్ సేమ్ ప్లేస్‌లో ఉండడం. ఇప్పుడు ఒక ల్యాప్‌టాప్ పెట్టుకొని 4, 5 ఫ్రెండ్స్ ఒకటేసారి కూర్చొని వర్క్ చేయడం లెక్క. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే రిమోట్ ఇంటరాక్షన్స్. అంటే ఏంటి అంటే యూజర్స్ డిఫరెంట్ లొకేషన్‌లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక ల్యాప్‌టాప్ కాకుండా ఇప్పుడు ఎవరి ఇళ్ళలో వాళ్ళున్నారు. వాళ్ళు వర్క్ చేసుకునేటప్పుడు దే కెన్ యూజ్ కొలాబ్ అంటున్నా. మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ లేకపోతే ఇది ఉంటుంది కదా గూగుల్ మీట్ కానీ అది యూజ్ చేసుకొని వాళ్ళు స్క్రీన్ షేర్ చేసుకొని అట్లా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో అయితే కంట్రోల్ కూడా పాస్ చేయొచ్చు వేరే వాళ్ళకి. లైక్ వాళ్ళ కర్సర్ వాళ్ళు యూజ్ చేసి సిస్టమ్‌ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు అట్లనమాట. ఇప్పుడు ఫీచర్స్ ఏంటి అంటే డేటా షేర్ అవుతుంది. మల్టిపుల్ యూజర్స్ ఇంటరాక్ట్ కాగలుగుతారు. నెక్స్ట్ సింక్రనైజేషన్ ఆఫ్ యాక్షన్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇవే. ఇప్పుడు గూగుల్ డాక్స్‌లో గూడా ఒక డాక్ మీద డిఫరెంట్ చాలామంది యూజ్ చేయగలరు. అండ్ దీని నుంచి డిజైన్ కన్సిడరేషన్ ఏంటి అంటే యూజర్ షుడ్ నో వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. అండ్ కమ్యూనికేషన్ సపోర్ట్ కావాలంటే చాట్ చేసుకోవడానికి, వాయిస్ వాడడానికి ఆర్ వీడియో కాల్ చేసుకోవడానికి ఫీచర్స్ ఉండాలి. మేనేజ్ చేయడానికి మల్టిపుల్ యూజర్స్ని మేనేజ్ చేయడానికి కోఆర్డినేషన్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే సేమ్ డేటానే అందరు యూజర్స్కి కనిపించాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఫీచర్స్ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అందరు కలిసి. ఒకళ్ళనొకళ్ళు కన్ఫ్యూజ్ చేసుకొని మొత్తం పోతుంది ఉన్నది. సో, ఇంపార్టెన్స్ ఏంటి అంటే టీమ్ వర్క్ సపోర్ట్ చేస్తుంది ఇది. ఇంకా కమ్యూనికేషన్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరి ఏరియాలో వాళ్ళు ఉండి వర్క్ చేసుకోవడానికి, రిమోట్ ఎన్వైర్న్మెంట్ బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కూడా అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ చూసుకోండి, నోట్స్ పెడతా. నెక్స్ట్ డిజైన్ ఫోకస్ ఏంటి అంటే అప్లికేషన్ ఆఫ్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ. డిజైన్ ఫోకస్లోనే ఒక టాపిక్ లెక్క అనమాట ఇది. మెయిన్గా ఇప్పుడు ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఎడ్యుకేషన్లో యూస్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు కాంప్లెక్స్ కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు హ్యూమన్ బాడీలో 3D స్ట్రక్చర్ బోన్స్ని బట్టి బోన్స్ ఎట్లుంటాయి అది సంథింగ్. ఒక స్కెలిటన్ని ముందు పెట్టుకునే కంటే ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్గా చూడడం బెటర్ కదా అట్లా. దీని నుంచి ఏంటి అంటే చాలా మెటీరియల్స్ కొనే పని తగ్గుతుంది. అండ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ని విజువలైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ప్రోటీన్స్ కాదు కానీ ఇప్పుడు కెమికల్స్ గురించి కానీ ఆర్ సమ్ బయాలజీ రిలేటెడ్ కానీ వాటికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ హెల్త్ కేర్లో డాక్టర్స్ని సర్జరీకి హెల్ప్ చేస్తుంది. ఇంకా గేమింగ్లో నేవిగేషన్ అప్పుడు అంటే రోడ్డు మీద డైరెక్షన్స్ అప్పుడు మనం ఫోన్ ముందు పెట్టుకున్న ఆర్ సంథింగ్ ఫోన్ ముందు పెట్టుకొని ఫోన్లో చూసే కంటే ఇప్పుడు రోడ్ మీదనే మనకు ఇటు తిరుగు అని మనం రోడ్ చూస్తున్నప్పుడే రోడ్డు మీద ఆరో మార్క్ కనిపిస్తే ఎట్లుంటుంది అట్లా అనమాట. దాని నుంచి ఇంకా ఈజీ అయిపోతుంది కదా, రోడ్ చూసుకుంటూ నడిస్తే అయిపోతుంది. నేను వెళ్ళాలనుకుంటున్న ప్లేస్కి అట్టే ఆరో మార్క్ కనిపిస్తే నేను అట్టే తిరుగుతా ఫోన్ వైపు చూడకుండా. అండ్ రీటైల్ అండ్ షాపింగ్ ఇంతకుముందు అనుకున్నాం కదా, ఈ బీరువా నా రూమ్లో బాగుంటుందా అని మనం పెట్టి చూసుకోవచ్చు. అండ్ మిలిటరీ అండ్ ట్రైనింగ్కి సిమ్యులేషన్ బేస్డ్ ట్రైనింగ్స్కి అనమాట. అంటే ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ ఇట్లా ఉంటే మీరు ఇక్కడ నుంచి వంగాలి అట్లా ఉన్నప్పుడు లైక్ అలాంటివి వాళ్ళు జస్ట్ ఆర్టిఫిషియల్గా పెట్టేసుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ అప్పుడు హెల్ప్ అవుతుంది. ఇంపార్టెన్స్ ఏంటి అంటే హెచ్సిఐలో ఇంటరాక్టివ్ అండ్ ఎంగేజింగ్ విజువలైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది. రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్కి హెల్ప్ చేస్తుంది. సో
ఐఎమ్ స్కిప్పింగ్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ హియర్ ఆల్సో చూసుకోండి. ఎందుకు స్కిప్ చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ అన్నిట్లో సేమ్ వస్తున్నాయి. నెక్స్ట్ ఐ గెస్ ఇట్స్ ది లాస్ట్ టాపిక్, ఇన్ఫర్మేషన్ అండ్ డేటా విజువలైజేషన్. అంటే ఇప్పుడు హెచ్సిఐలో మనకి చాలా డేటాని మనం ప్రజెంట్ చేసే అవసరం పడుతుంటుంది. అంటే ఏంటి అంటే ఇప్పుడు చాలా డేటాని చూపించాలి అంటే యూజర్స్కి అది అట్లనే చూపించేస్తే కష్టమవుతుంది. సో గ్రాఫ్స్, చార్ట్స్ అట్లా చూపిస్తే, విజువల్గా చూపిస్తే వాళ్ళకి ఓకే అర్థమవుతుంది. లేదు ఒక టేబుల్ లెక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర డంప్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు. సో దాని మీద మెయిన్గా కాంప్లెక్స్ డేటా ఉంటే సింపుల్ విజువల్ ఫామ్లో చూపిస్తే అర్థమవుతుంది, యూజర్స్కి తొందరగా అర్థమవుతుంది. అది కీ ఐడియా. టైప్స్ ఆఫ్ విజువలైజేషన్, చార్ట్స్, గ్రాఫ్స్, బార్ చార్ట్స్, లైన్ చార్ట్స్, పై చార్ట్స్ ఇవి మెన్షన్ చేసి ఆ చార్ట్ గీస్తే బాగుంటుంది. నెక్స్ట్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్ కానీ నెట్వర్క్ డయాగ్రామ్స్ కానీ మ్యాప్స్, డాష్ బోర్డ్స్ అవి యూజ్ చేస్తే మనం డేటాను విజువలైజ్ చేయొచ్చు. గుడ్ విజువలైజేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే సింపుల్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేయొచ్చు, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ విజువల్లీ అపీలింగ్. ఇంపార్టెన్స్ ఏంటి హెచ్సిఐలో అంటే మళ్ళీ అవే పాయింట్స్ రిపీట్ అవుతాయి, కాకపోతే డేటా అనలిటిక్స్లో హెల్ప్ అవుతుంది కొత్త పాయింట్ ఇక్కడ. ఇంకొకటి ఏంటి అంటే అడ్వాంటేజెస్ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతున్నాయి, అండ్ డిసడ్వాంటేజెస్లో టూ మచ్ విజువలైజేషన్ లీడ్స్ టు కన్ఫ్యూషన్, ఇదొకటి కొత్తది వచ్చింది. ఇంకా మిగతా పాయింట్స్ అన్నీ అటు తిప్పి ఇటు తిప్పి సేమే ఉంటున్నాయి.